ఇప్పుడు మీరు చూస్తుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 ఎకరాల్లో ఒకటే రకం వరి సాగు చేస్తున్నారు రైతు ప్రసాద్ గారు కేశవపురం గ్రామంలో. 35 ఎకరాల్లో ఒకటే వరి సాగు చేస్తానంటే మామూలు విషయం కాదు. ఆ విత్తనం యొక్క ప్రత్యేకత, ఆ విత్తనం ఏ రకమైందనేది రైతు మాటలోనే అడిగి మనం తెలుసుకుందాం ఇప్పుడు. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు ఎన్ని ఎకరాలు నాటేస్తున్నారన్నా? 35 ఎకరాలు నాటు పెడుతున్నాం. ఈ రోజుకి ఎన్ని ఎకరాలు అయిపోయిందన్నా? 15 ఎకరాలు అయిపోయిందండి. ఎంతమంది వస్తున్నారు రోజు కూలీలు? 24 మంది వస్తారు. ఇప్పుడు 35 ఎకరాల్లో ఒకటే రకం విత్తనం సాగు చేస్తున్నారన్నా? అవునండి. ఈ విత్తనం పేరు ఏం పేరన్నా? విరాట్ జెట్ అండి. పోయిన వానాకాలం వేసారన్న ఇది? వేసినాం. ఎంత దిగుబడి వచ్చిందన్న మీకు? 50 బస్తాలు చొప్పున వచ్చింది. ఇప్పుడు ఇదే ఒకటే రకం విత్తనం, ఇది 35 ఎకరాల్లో వేయడానికి విత్తనం నచ్చిన అంశం ఏందన్న మీకు? మాకు మార్కెట్ ధర ప్రకారం మంచిగా ఉంది, మిల్లర్స్ తో ఇబ్బంది లేదు, తోడు రోగాలకు తట్టుకుంటుంది, దిగుబడి కూడా మంచిగా ఉంది కాబట్టి ఈ విత్తనాన్ని ఎంచుకున్నాం. విన్నారుగా రైతు సోదరులారా, ఈ రైతు యొక్క మొదటి ఎంపిక సిరి విరాట్ జట్టు. 35 ఎకరాలకి ఒకటే విత్తనం సాగు చేస్తున్నా అంటే విత్తనం యొక్క పెర్ఫార్మెన్స్ మాటల్లో కాదు పొలంలో కనిపించింది కాబట్టి ఆ రైతు మళ్ళీ అదే విత్తనం వేయాలని కోరుకుంటున్నాడు. మీరు కూడా అత్యధికంగా ఎన్ని ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు ఆ రకం పేరుని కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన పద్మశ్రీ ఛానల్ని ఫాలో అవ్వండి.